హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద్రాక్షాయణి నాయుడు. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇలా అయితే చేసి చూడండి, మీ ఒంట్లో ఉన్న వేడంతా అయితే పోతుంది. ముందుగా మనం గంట నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే ఇలా గిన్నెలో పోసుకొని దానికి సరిపడంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలాగ నీళ్ళు తెరిలినట్టు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా, అలాగైతే ఉండలు కట్టుకుని ఉంటుంది. అలా కట్ చేసుకున్న బెల్లాన్ని అయితే సగ్గుబియ్యంలో యాడ్ చేసి ఆ ఉండలు లేకుండా బాగా కరిగించుకోవాలి. చుట్టూ గరిటతో ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల గమ్మున అయితే ఇలా గడ్డలు లేకుండా కరిగిపోతుంది. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం అయితే ఎంత బాగా తెరులుతున్నాయో అలాగా మరిగినట్టయితే కనిపించాలి, బాగుంటుంది. అందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న దళ యాలక్కాయనైతే వేసుకోవాలి. స్మెల్ కోసం టేస్ట్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. అంతే, సగ్గుబియ్యం బెల్ల పాయసం రెడీ. వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.